1 యోహాను 4వ అధ్యాయంలో 8వ వాక్యం లేదా 16వ వాక్యం రెండిట్లో ఏదైనా ఒకటి చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. చేతులు కొట్టి దేవుని మహిమపరుస్తామా? చేతులు కొట్టి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయం అంతా సర్వశక్తుడైన నా క్రీస్తు, సర్వలోకాన్ని సృష్టించిన దేవాది దేవుడైన క్రీస్తు, ఆయన ఎటువంటి దేవుడట? వాక్యం తేటగా చెప్పబడుతుంది, ఆయన ప్రేమ స్వరూపి. ఆమె ఆమె ప్రేమకు ఒక రూపం ఉన్నట్లయితే అది నా యేసు. చేతులు కొట్టండి, చేతులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకు ఒక రూపం ఉన్నట్లయితే అది నా యేసు. ఆయన ప్రేమ స్వరూపిని నా వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది. ప్రియ సహోదర సహోదరి, గతం అనేక సంవత్సరముల క్రిందట ఒక న్యూస్ పేపర్ లో యథార్థముగా జరిగిన ఒక సంఘటనను పేపర్లో చదివాను. యథార్థ సంఘటన. ఒక ప్రాంతమందు ఒక చిన్న గ్రామంలో భార్య భర్త, వారికి 2 పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు 2 ఉన్నారు. చాలా సంతోషముగా గడుపుతున్న కుటుంబం. భర్త బయట ఒక పెద్ద పట్టణంలో పనిచేస్తూ ఉన్నాడు. వారమునకు ఒక రోజు మాత్రం తన యొక్క గ్రామానికి వస్తాడు. శనివారం రోజు వచ్చి తన యొక్క పిల్లలతో భార్యతో సంతోషంగా తన కుటుంబాన్ని సంతోషంగా గడిపి ఆదివారం రోజు ఇంటిలోనే ఉండి తిరిగి సోమవారం తన యొక్క కార్యక్రమం, తన యొక్క ఫ్యాక్టరీలో పని చేయడానికి తిరిగి వెళ్ళిపోతాడు. వారమునకు ఒక రోజు మాత్రమే అతనికి సెలవు. అతడు వస్తాడు, తన యొక్క కుటుంబంతో సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తన యొక్క గ్రామస్తుడు అతను వచ్చాడు. ఆ సహోదరు దగ్గరకు వచ్చి, అయ్యా నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఒక వేదనకరమైన ఒక సంఘటనను ఆ తండ్రికి చెప్పాడు. తండ్రి వల్ల తట్టుకోలేకపోయాడు. 2 చిన్నపిల్లలు, వారిలో ఒక చిన్న కుమారుడు చనిపోయాడు. ఏం చేయాలో తట్టుకోలేని తండ్రి ఏడుస్తూ పరిగెత్తు వచ్చాడు. తన గ్రామానికి వచ్చి చూస్తే తన కుమారుడు చనిపోయి శవంగా ఉన్నాడు. ఇంటి మొదట శవంగా ఉన్నాడు. గ్రామస్తులంతా ఏడుస్తూ ఉన్నారు. కన్న తల్లి గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. అయ్యో నా కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు. ఏడుస్తూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉంది. బంధువులు ఒక పక్క ఏడుస్తూ ఉన్నారు. తన యొక్క భర్త, తండ్రి అయిన ఇతను, ఇంటి యజమాని తన కుమారుని చూసి తట్టుకోలేకపోయాడు. కుమారుడు చనిపోయాడని వేదనతో తట్టుకోలేక ఏడ్చుతూ భయంకరంగా వేదనతో వచ్చింది. ఆ కుమారుని గట్టిగా పట్టుకొట్టి, ఆ కుమారుడా నన్ను విడిచి వెళ్ళిపోయావే అని చెప్పి ప్రలాపించి ఏడ్చాడు. తల్లి దగ్గర అడిగాడు, ఎందుకు చనిపోయాడు? బాగానే ఉన్నాడు కదా, ఎందుకు చనిపోయాడు? ఆ తల్లి చెప్పింది, గుండె పెట్టుకొని గుండె నొప్పిగా ఉంది అమ్మా అని చెప్పి గంతులు వేశాడు. కుమారుడు గుండె నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక సోడాను తీసుకురావడానికి నేను షాప్ దగ్గరికి వెళ్లి సోడా తీసుకుని వచ్చాను. ఆ లోపల స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియడం లేదు. సోడాను ముఖం మీద చల్లాను, అయినా లేవలేదు. చూస్తే ప్రాణం పోయింది. ఎలుగెత్తి ఏడుస్తుంది. తండ్రి ఒక పక్క, తల్లి ఒక పక్క ఏడుస్తూ ఉన్నారు. కుమారుడు చనిపోయాడు. శవాన్ని ఏం చేయగలం? కార్యక్రమాలు జరిగిపోయాయి. పూడ్చిపెట్టారు, తిరిగి వచ్చేశారు. తరువాత తన భార్య తన వస్తువులన్నిటిని మూటగట్టుకుంది. తన అమ్మవారింటికి వెళ్ళిపోయింది. భర్త అనుకున్నాడు, కుమారుడు చనిపోయాడు కదా, వేదనతో ఒకవేళ తల్లి ఇంటికి వెళ్ళి ఉన్నదని చెప్పి 15 రోజులు తన యొక్క భార్యను తన యొక్క సొంత వారి ఇంటిలోనే ఉండించాడు. తరువాత తన భర్త ఆ యొక్క సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా చనిపోయిన మన కుమారుడు తిరిగి రాడు కదా, మనం ఎంతగానో ఎంత ప్రలాపించి ఎంత ఏడ్చినా మన కుమారుడు రాడు కదా, వెళ్దాంరా, మన ఇంటికి వెళ్దాంరా అని చెప్పి తన భార్యను ప్రేమతో పిలిచాడు. భార్య చెప్పింది, లేదు నేను రాను అంటుంది. భర్త అనుకున్నాడు, వేదనతో ఉంది, ఇంకనూ ఒక 5 రోజులు 10 రోజులు ఉండని, మనం వెళ్ళి మన ఫ్యాక్టరీకి వెళ్దామని చెప్పి తన పెద్ద కుమారుని తీసుకుని వచ్చేశాడు. తన ఇంటికి వచ్చిన వెంటనే పెద్ద కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు.
ఏడుస్తూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ పెద్ద కుమారుడు అన్నాడు, డాడీ డాడీ తమ్ముడు ఎందుకు చనిపోయాడో తెలుసా, ఎందుకు చనిపోయాడో తెలుసా అన్నాడు. తండ్రి చెప్పాడు, అమ్మ చెప్పింది కదరా గుండె నొప్పితో చనిపోయాడని. ఆ పెద్ద కుమారుడు చెప్పాడు, లేదు డాడీ లేదు డాడీ, తమ్ముడు చనిపోయింది గుండె నొప్పితో కాదు, గుండె నొప్పితో కాదు. వారములకు ఒక్కరోజు మాత్రమే మీరు ఇంట్లో ఉంటున్నారు. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత మన ఇంటిలో వేరొకరు వస్తున్నాడు, అమ్మతో కూడా ఉంటున్నాడు. ఆటాడుకుంటున్న మేము ఇద్దరము ఒకరోజు ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే వేరొకరితో ఉంది. గుండె తట్టుకోలేకపోయాము, అట్లే ఏడ్చాము. మా ఏడుపు శబ్దమును చూసి తల్లి మా ఇద్దరి దగ్గరికి తీసుకొని వచ్చి ఈ కార్యమును తండ్రితో చెప్పకూడదు, చెప్పినట్లయితే చంపేస్తానని చెప్పింది. ఇద్దరు కుమారులు ఏడుస్తున్నారు. పెద్ద కుమారుడు మౌనమైపోయాడు. కానీ చిన్న కుమారుడు చెప్పాడు, లేదు మా నాన్నతో నేను చెప్పబోతాను, నీవు చేస్తున్న కార్యము తప్పు, మా నాన్నతో నేను చెప్పేస్తాను. ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఇతన్ని బ్రతికించిన ఎడల ఇతని ఈ రహస్యాన్ని తన భర్తతో చెప్పేస్తాడని ఆ సహోదరుని సహాయముతో ఆ చిన్న పిల్లవాడిని మంచం పైన పడుకోబెట్టి తల తండ్రిని తీసుకొని కాలి ఊపిరాడక తన యొక్క ఊపిరి ముక్కల్లో మూసి ఆ చిన్న బిడ్డని చంపేసింది. తన బిడ్డని చంపేసింది. ప్రపంచమే చెబుతూ ఉంది, ఈ లోకములో అత్యున్నతమైన ప్రేమ కలిగింది తల్లి యొక్క హృదయం అని. కానీ ఈ రోజు పేపర్లో మనం చూస్తూ ఉన్నాం, జరిగే సంఘటనలో చూస్తూ ఉన్నాం, కన్న తల్లి యొక్క ప్రేమ కూడా నశించిపోయింది. నవమాసములు మోసి పెంచిన తన కుమారుని తానే చంపే విధమైన మృగముగా మార్చబడింది. కారణం ఈ లోకంలో ప్రేమ లేదు. నా ప్రియ సహోదరి, ఈ వాక్యోపదేశం చేస్తున్న ఈ సత్య గ్రంథంలో ఉన్న నా యేసుని గురించి వాక్యం చెప్పబడుతూ ఉంది. రోమీ పత్రికలో 8:32 వాక్యం తేడగా చెప్పబడుతుంది, నా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును, రాజైన క్రీస్తును మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. చేతులు కొట్టి దేవుని మహిమపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నిమిత్తం, మన యొక్క శాపముల నిమిత్తం, మన యొక్క దరిద్రత నిమిత్తం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి ఈ లోకానికి మనుష్య రూపంగా వచ్చిన ఏకైక దేవుడు ప్రేమాస్వరూపి అయిన యేసు మాత్రమే. చేతులు పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, యేసు ప్రేమాస్వరూపి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ ఎటువంటిదో తెలుసా? కన్న తల్లిదండ్రులకైనా సరే, సొంత బంధువులకైనా సరే, అందరికన్నా గొప్పది నా యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ప్రియ సహోదరి, తలపైన ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులలో మేకులతో చిల్లలతో కొట్టబడిన వాడై, 39 కొరడా దెబ్బలు సహించిన వాడై, తన శరీరం అంతా రక్తాన్ని చిందించిన వాడై, చివరి రక్తము వరకు, చివరి జీవం వరకు తన రక్తాన్నంతా చిందించి తన యొక్క ఊపిరి, తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టిన ఏకైక త్యాగమూర్తి యేసుక్రీస్తు మాత్రమే. చేతులు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా సత్యవాక్యం చెప్పబడుతూ ఉంది, ఆయన ప్రేమాస్వరూపి. ఆమేన్, ఆమేన్. రెండవది, ఈ దేవాది దేవుడు యేసు క్రీస్తు ఎటువంటి దేవుడట? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే వాక్యం తెల్లగా చెప్పబడుతూ ఉంది, అబ్రహాము 99 ఏండ్లు అయినప్పుడు యెహోవా అతని పక్షమై నేను సర్వశక్తుడైన దేవుడు. చేతులు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మి ఉన్న దేవుడు, మన నిరీక్షణైన దేవుడు ప్రేమస్వరూపి. ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది, ఆయన సర్వశక్తుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు. నా ప్రియ సహోదరి, శరీరము కృషించిపోయి నశించిపోయింది. శాలకు సైన్స్ ప్రకారంగా అసాధ్యం. గర్భఫలం, గర్భ సంచి కూడా ఆ
ఆ యొక్క 99 సంవత్సరములంటే ఆ లోపల యొక్క గర్భసంచి కూడా నాశనం అయిపోయి ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి గర్భఫలం పొందడం అసాధ్యం. అసాధ్యమైన ఒక కార్యాన్ని సాధ్యపరచడానికి నా దేవుడు సర్వశక్తుడై వారి మధ్య దిగి వచ్చాడు. చేతులు పెట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. సైన్స్ చెబుతుంది ఇది అసాధ్యమని, మనుషులు చెబుతున్నారు ఇది అసాధ్యమని. దేవుడే చెబుతున్నాడు నీకు నేను నీ సంతతిని ఆశీర్వదించబోతున్నానని చెప్పినప్పుడు శారా నవ్వింది. నవ్విన శారానే నా దేవుడు సిగ్గుపరిచినట్లుగా ఆమె గర్భఫలం నుంచే ఈశాకుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రి సమయమందు నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను వాక్యోపదేశం చేస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? సర్వశక్తుడైన దేవుడు. ఆ సర్వశక్తుడైన దేవుడు ఈ రోజు నీ కుటుంబంలో, నీ కార్యములలో ఏ కార్యములు బట్టి నువ్వు వేదనతో వచ్చినావు నాకు తెలియదు, ఏ వ్యాధితో వేదనతో వచ్చినావు నాకు తెలియదు. అసాధ్యమని చెప్పి ఏ కార్యాలను బట్టి నీ జీవితం అంతా కృంగిపోయినావో నాకు తెలియదు. ఒకటి నిశ్చయం, నా దేవుడు సర్వశక్తుడు. ఈ రాత్రి దిగి రాబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఒక మార్పును రప్పింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సర్వశక్తుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం ఆయన ప్రేమ స్వరూపి అని. రెండవదిగా మనం చూస్తున్నాం ఆయన సర్వశక్తుడైన దేవుడని. చివరిగా ఒక వాక్యాన్ని మాత్రం చెప్పి ప్రార్థన చేయబోతున్నాం. ఆమె హల్లెలూయా. ఇప్పటి వరకు నా యొక్క సందేశంలో ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవ్వగలిగాం. ముఖ్యమైన సందేశమును ఇప్పుడు మనం చూడబోతున్నాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని దయచేసి ఎవరైనా గమనించి చదవండి. యెహోవానైన నేను మార్పు లేని దేవుడు. హల్లెలూయా. వాక్యం తేటగా చెప్పబడుతుంది. మొట్టమొదటిగా మనం చూస్తాం ఆయన ప్రేమ స్వరూపుడని. రెండవది చూస్తూ ఉన్నాం ఆయన సర్వశక్తుడైన దేవుడని. చివరిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన మార్పు లేని దేవుడు. చేతులు పెట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆ రోజు అబ్రహామును పిలిచాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తాను రా అని పిలిచాడు. పిలుపుడు నమ్మి వచ్చాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఆయన వాగ్దానపరుడు. ఆమె హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి సమయమందు నీతో కూడా ఒక వాగ్దానం చేయబోతున్నాడు. నిత్యముగా నేను ఆశీర్వదించి పంపబోతున్నాను. ఆమె ఆమె హల్లెలూయా. మార్పు లేని దేవుడు, మార్పు లేని దేవుడు. అయ్యా, పాత నిబంధన గ్రంథ కాలంలో అబ్రహామును ఆశీర్వదించాడు, ఈసాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఇటు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్క దైవజనులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడి యొక్క ప్రజలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలనేదే నా దేవుడి యొక్క ఆశ. అందుకే నా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలును ఆశీర్వదించే దేవుడికి ప్రీతికరం. ఆమె చేతులు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సరే, ఈ ఆశీర్వాదములు ఇంకా నేను పొందలేకుండా ఉన్నానే, పరిపూర్ణమైన ఆశీర్వాదములు, దేవుడి యొక్క ఆశీర్వాదములు నేను ఇంకా పొందలేకుండా ఉన్నానే. అనేక సంవత్సరాలుగా నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను, పూర్వికంగా నేను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను. కానీ పరిపూర్ణమైన ఆశీర్వాదం నేను ఇంకా స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాను. ఈ ఆశీర్వాదం పొందాలి అని ఎంతో ఆశతో వచ్చాను. నిజమే బ్రదర్, మార్పు లేని దేవుడు నిజమే. కానీ నా జీవితంలో ఇంకా ఆ యొక్క దేవుడు సహాయం చేయలేకున్నాడే, ఇంకనూ నా జీవితంలో ఒక అద్భుతం జరగకుండా ఉందే, ఇంకా నేను ఒక ఆశీర్వాదాన్ని పొందలేకుండా ఉన్నానే. కారణం ఏంటి? ఈ రోజు ఆశీర్వాదం కోసం మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏదో ఒక కార్యం చేత ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏ విధంగా సరే ఆశీర్వాదం పొందాలని ఒక ఆశతో వచ్చి ఉన్నారు. ఈ రాత్రి సమయమందు నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నా వాక్యం దేవుడి తేటగా చెప్పబడుతుంది. ఆయన మార్పు లేని దేవుడు. ఆమె ఆమె. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజు ఆ మార్పు లేని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను ఇక్కడ ఆశీర్వదించి పంపబోతున్నాడు. ఈ ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఈ ఆశీర్వాదంలో నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలి అన్న ఒకే ఒక కార్యాన్ని మాత్రం మీతో కూడా నేను ఈ రోజు వాక్యోపదేశం చేసి ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదర సహోదరి, బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదం కోసం ఒక వ్యక్తి చాలా పోరాడి ఆశీర్వాదం పొందాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు. ఆమె హల్లెలూయా. వాక్యమును మనం చదువుతాం. ఆదికాండం 32వ అధ్యాయంలో 26, 27 వాక్యాన్ని చదవండి. ఆయన తెల్లవారుజామున
తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయనని చెప్పాడు. అందుకు ఆయన నీ పేరేమని చెప్పగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చుతున్నాడు. చేతుల తండ్రి దేవుడు మహిమపరచాలి. ఈ రాత్రి సమయమందు నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని ఈ రాత్రి సమయమందు నిన్ను ఇక్కడ కూర్చొని పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, యాకోబు అనే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ వ్యక్తి యెబ్బోకు అనే రేవు దగ్గర తాను ఆశీర్వాదం పొందాలని దేవుడితో ముఖాముఖిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి అంతా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్య పిల్లలు అందరినీ ఆ యొక్క రేవు దాటి పంపించేశాడు. అతను మాత్రం రేవు దగ్గరకు వచ్చాడు. రేవు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ రాత్రి సమయమందు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుంచి నేను బయట వెళ్ళను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాగా ఈ రోజు ఎవరెవరైతే ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈ రాత్రి ఈ కూటమి నుంచి నేను వెళ్ళను, ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? చేతులు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప ఈ యొక్క స్థలం నుంచి, ఈ యెబ్బోకు రేవు దగ్గర నుంచి నేను వెళ్ళను. దేవుడు అంటున్నాడు, దేవదూత ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు నన్ను విడువు, నేను వెళ్ళాలి, తెల్లవారుచుంది, నేను వెళ్ళాలి, నన్ను విడువు అంటున్నాడు. లేదు, యాకోబు అంటున్నాడు, లేదు. గట్టిగా కాళ్ళు పట్టేశాడు. నిన్ను వదలను ప్రభువా, నిన్ను వదలను, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడవనట్టున్నాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం, పెడుగులాట జరుగుతూ ఉంది. ఈ యొక్క దేవదూతకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క ఆశీర్వాదం కోసం పోరాడుతూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు, కాళ్ళు విడవడం లేదు. చివరిగా దేవదూత అడుగుతున్నాడు, నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? రాత్రి సమయమందు ఆశీర్వాదం కోసం పోరాడుతున్నావు కదా యాకోబు. ఈ రాత్రి సమయమందు ఆశీర్వాదం కోసం ఈ కూటానికి వచ్చి ఉన్నావు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఈ రాత్రి ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. కానీ నీ పేరేంటి? నీ పేరేంటి? ఆకాశాన్ని భూమిని సృష్టించిన నా దేవుడికి తన మాట చేత, తన వాక్శక్తి చేత లోకాన్ని సృష్టించిన నా దేవుడికి, ఆకాశ నక్షత్రాలనే పేరు పెట్టి పిలిచే నా దేవుడికి యాకోబు పేరు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? హలో, మీతో అడుగుతున్నా, తెలుసా తెలియదా? తెలుసు, తెలుసు. తల్లి గర్భమున రూపీకమునిపే దేవుడు నిన్ను పేరు పెట్టిన పిలిచిన దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. అటువంటి దేవునికి, నిన్ను సృష్టించిన దేవునికి, నీపై కనిపెట్టిన దేవునికి నీ పేరు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? మరి ఎందుకు అడుగుతున్నాడు నీ పేరేంటి? నేను ఆశీర్వదిస్తాను, ఈ రాత్రి నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తా. బట్ నీ పేరేంటో చెప్పి నేను ఆశీర్వదిస్తా. నీ పేరేంటో చెప్పి నేను ఆశీర్వదిస్తా. యాకోబు ఒక్క నిమిషం తన హృదయాన్ని పరిశీలించాడు. యాకోబు ఒక్క నిమిషం తన హృదయాన్ని పరిశీలించాడు. నా కన్న తండ్రిని నేను ఏమార్చాను, మోసం చేశాను. నా సహోదరుని ఏసావును నేను మోసం చేశాను. నా తండ్రిని నేను మోసం చేశాను. నేను ఒక మోసగాడిని ప్రభు, నేను ఒక మోసగాడును. యాకోబుని పేరుకు మోసగాడిని అర్థం. అందుకే యాకోబు దగ్గర అడుగుతున్నాడు, నా దేవుడు ముఖాముఖిగా చెబుతూ ఉన్నాడు, ఈ రాత్రి ఆశీర్వాదం కోసం పోరాడుతున్నావు నిజమే, నిన్ను నేను దీవిస్తా. కానీ నీ పేరేంటి చెప్పి నేను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదం పొందాలంటే ఊరికే రాదు. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఒక మీటింగ్ వస్తే చాలదు. దేవుని ఆశీర్వాదం పొందాలంటే ఒక రోజు ఉపవాసం అంటే చాలదు. దేవుని ఆశీర్వాదం పొందాలంటే కానుకలు ఇస్తే చాలదు. నీ పేరేంటో చెప్పు, నీ పేరేంటో చెప్పు, నేను ఆశీర్వదిస్తా, నేను ఆశీర్వదిస్తా. యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబయ్యా,
నేను ఒక మోసగాడును, నా కన్న తండ్రి నేను మోసం చేశాను, నా సహోదరుడైన ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను దొంగతనంగా తీసుకున్నాను. ఏసావు రూపంలో వెళ్ళి నేను ఆశీర్వాదాన్ని దొంగతనంగా మోసం చేసి తీసుకున్నాను. ఆశీర్వాదములకు పాత్రుడైన ఏసావుకు కావలసిన ఆశీర్వాదాన్ని ఏసావుడు ఏమార్చి నేను పొందాను. నేను ఒక మోసగాడినయ్యా, నేను ఒక మోసగాడిని. బయట మాత్రం అందరి ఎదుట బాగా ఆశీర్వాదం పొందిన వాడిగా నివసిస్తూ ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. కానీ అంతరంగంలో ఉన్న పేరును నా దేవుడు అడుగుతున్నాడు. అంతరంగంలో ఉన్న వేద పేరును నా దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ పేరేంటి చెప్పు, నేను ఆశీర్వదిస్తాను. ఈ రాత్రి సమయం ముందు ఆశీర్వాదం కోసం నీవు ఇక్కడ ఉన్నావు, నిజమే. నిన్ను నా దేవుడు ఆశీర్వదించాలనే నేను ఇక్కడ పిలిపించాడు, నిజమే. కానీ ఆశీర్వాదం పొందాలంటే నీ పేరేంటో చెప్పు, నీ పేరేంటో చెప్పు. పేరుకు పేదలని పెట్టుకొని టీకల వరకు బీడీ సిగరెట్ తాగుతున్నావే నా క్రైస్తవుడా, నీ పేరేంటి? సింసోన్ అనే పేరు పెట్టుకొని సిగరెట్లకు బానిసైపోయావే సింసోను, నీ పేరేంటి? పేరుకు మాత్రం బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు పెట్టుకుంటే చాలదు. పూర్వీకుడుగా నీవు క్రైస్తవుడు ఉంటే చాలదు. నీ జీవితంలో ఒక మార్పు కావాలి, నీ నడకలో ఒక మార్పు కావాలి, నీ చూపులో ఒక మార్పు కావాలి. పరిశుద్ధ జీవితం నీలో లేకుండా ఉంటే, పాపపు జీవితంలో నీవు నివసించినట్లయితే నీ జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదం పొందగలవు? ఏ విధంగా ఆశీర్వాదం పొందగలవు? నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం కోసం నీవు వచ్చావు, నిజమే. కానీ ఆశీర్వాదం పొందాలంటే నీవిచ్చే కానుకలు కాదు. నేను వీటికి వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనుకోకు. యాకోబు వలె పోరాడు, యాకోబు వలె నీ పేరును చెప్పు. పేరుకు క్రైస్తవుడని పెట్టుకొని పేకాటకు బానిసైపోయావే సహోదరుడా, నీ పేరేంటి? మద్యపానానికి బానిసై ఉన్న క్రైస్తవుడా, నీ పేరేంటి? లోకం నీకు చెబుతున్న పేరు తాగుబోతు, లోకం నీకు పెట్టిన పేరు వ్యభిచారి. దేవుని యొక్క ఆలయమై ఉన్న ఈ హృదయాన్ని పాపానికి, పాపపు ఆశలకు బానిస చేసి, పాపానికి, లోకానికి, లోక ఆశలకు బానిస చేసి ఈ హృదయాన్ని పాడు చేస్తూ ఈ రోజు క్రైస్తవుడని పేరు పెట్టుకుని ఉన్నావైన సహోదరి, ఆ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పైకి భక్తి పరులాలుగా, పైకి భక్తుడుగా, క్రైస్తవుడుగా ఏదో అందంగా వచ్చేసావు. కానీ నీ హృదయంలో దాగి ఉందే ఆ పేరేంటి? ఈ హృదయంలో దాగికొని ఉందే ఆ పేరు చెప్పు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.